టీమ్ చాట్ లో సడన్ గా సైలెన్స్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ 15 మినిట్స్ మీటింగ్ ఇన్వైట్ అనేది వచ్చింది. అటెండెన్స్ వచ్చేసి మీ మేనేజర్ అండ్ హెచ్ఆర్. మీ పక్కన కూర్చున్న కొలీగ్స్ లాగిన్ డీటెయిల్స్ వర్క్ అవట్లేదా అంటున్నారు. మీ గుండెలో చిన్న భయం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నేనేనా అని చెప్పేసి. ఇది సినిమా స్టోరీ అయితే కాదు, ఇది ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్ లో జరుగుతుంది. చాలా ఎంప్లాయీస్ ఫేస్ చేస్తుంది. అదే లే ఆఫ్స్. రీసెంట్ గా మాకు చాలా మెసేజ్లు వచ్చాయి అనమాట. అది టీసీఎస్ నుంచి, ఇన్ఫోసిస్ నుంచి, ఐబిఎం నుంచి, చాలా చోట్ల నుంచి వచ్చి, చాలా ప్రొడక్ట్ కంపెనీస్ నుంచి కూడా వచ్చాయి. ఈ భయం నుంచి బయటపడడం ఎలా అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. కొంతమంది ఆల్రెడీ లే ఆఫ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇలాగే పిలిచి డైరెక్ట్ గా వెళ్ళిపోమని చెప్పిన వాళ్ళు. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ లే ఆఫ్ అయ్యేది ఒక టీమ్ మీటింగ్ లో విన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ లే ఆఫ్ భయం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది. సో అందుకనే ఈ వీడియోలో మనం ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. నో షుగర్ కోటింగ్. కంపెనీస్ అసలు ఎందుకు తీసేస్తున్నాయి? టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి జైంట్స్ లో సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా ఉందా? ఏ ఎఫెక్ట్స్ ఆన్ లే ఆఫ్ ఎలా ఉంది? అండ్ ఫైనల్లీ హౌ టు సర్వైవ్ లే ఆఫ్స్ అనేది ఫుల్ ప్రూఫ్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. అండ్ అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ విల్ గివ్ us a lot of motivation. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక బ్రూటల్ ట్రూత్ చెప్తా. లే ఆఫ్స్ అనేవి మీ మీద పర్సనల్ అటాక్ అయితే కాదు. కంపెనీస్ దృష్టిలో యు ఆర్ జస్ట్ ఎ నెంబర్ ఆన్ ఎక్సెల్ షీట్ అంతే. మరి కంపెనీస్ అసలు ఎందుకు తీసేస్తున్నాయనే రియాలిటీలోకి వెళ్తే, వాళ్ళకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ తగ్గాయి అనగానే ఆ ఫస్ట్ దెబ్బ కరెక్ట్ గా పడేది మన సాలరీస్ మీదనే. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ కి చూడండి మేము కాస్ట్ కట్ చేసాం, అన్ని కంట్రోల్ లోనే ఉన్నాయి అని చెప్పుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. అంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో డబ్బులు పెడతారు కదా, ఏ ఇన్వెస్టర్ అయినా కూడా వాళ్ళు పెట్టిన డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అనుకుంటారు. వాళ్ళు పెట్టిన డబ్బులు గట్టిగా రిటర్న్ రావాలనుకుంటారు. ఆ ప్రాఫిట్స్ పెంచాలంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే సాలరీస్ కట్ చేయడం, లే ఆఫ్ చేయడం అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి రీస్ట్రక్చరింగ్. రీస్ట్రక్చరింగ్ అని చెప్పేసి ఒక స్టైలిష్ పేరు అయితే పెడతారు, కానీ దానికి వెనక ఉన్న అసలు గేమ్ ఏంటి అంటే హై సాలరీస్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ తీసేసి మార్కెట్ లో రెడీగా ఉన్న, అంతేకాకుండా న్యూ స్కిల్స్ ఉన్న వాళ్ళని తక్కువ ప్యాకేజ్ కి హైర్ చేసుకోవడం. ఇట్స్ సింపుల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనమాట. తర్వాత వచ్చేసి రిడెండెన్సీ. రెండు కంపెనీస్ మర్జ్ అయినప్పుడు ఆర్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు ఈ రోల్ ఇంక కంపెనీకి అవసరం లేదు అని చెప్పేసి ఒక సింపుల్ మెయిల్ తో మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. వాళ్ళు చూసేది జావా డెవలపర్ ఆర్ క్యూఏ ఇంజనీర్ అనే రోల్ ని, అంతేగాని ఆ రోల్ అనుకున్న మనిషిని, వాళ్ళ ఫ్యామిలీస్ ని, అవన్నీ కూడా కంపెనీస్ కి ఎప్పుడు కూడా అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఆటోమేషన్. ఇది ఇప్పుడు చాలా డేంజరస్. ఒకప్పుడు 10 మంది చేసే పని ఇప్పుడు ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ ఫినిష్ చేస్తుంది. ఆ స్క్రిప్ట్ ని మేనేజ్ చేయడానికి ఒక్కరుంటే చాలు అనమాట. మరి మిగతా 9 మంది పరిస్థితి ఏంటి అంటే కంపెనీ దృష్టిలో వాళ్ళు రెడెండెంట్ అనమాట. సో చూసారుగా, ద సిస్టమ్ ఇస్ బ్రూటల్, ఇట్ డజంట్ కేర్. అందుకే మనం ఇంకా స్మార్ట్ గా, ఇంకా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇప్పుడు కరెంట్ సినారియోస్ ఏంటి వేరే వేరే కంపెనీస్ లో చూసినట్లయితే, టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ ద మార్కెట్ రియాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మీరు రీసెంట్ గా న్యూస్ వినే ఉంటారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో కూడా లే ఆఫ్ జరుగుతున్నాయని చెప్పేసి. దర్ కాలింగ్ ఇట్ ఎ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎగ్జిట్ అని చెప్పేసి, ఆర్ రిసోర్స్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి. బట్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ ద సేమ్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, పాండమిక్ టైమ్ లో అంతా డిజిటల్ కి షిఫ్ట్ అవడంతో ఈ లే ఆఫ్ కంపెనీస్ మాస్ గా హైర్ చేసుకున్నాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పేరు మీద చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు గ్లోబల్ గా ఎకనామీ స్లో అయింది. యుఎస్ అండ్ యూరోప్ లో రిసెషన్ ఫియర్స్ ఉన్నాయి. సో ఆ క్లయింట్స్ కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వట్లేదు. ఉన్న ప్రాజెక్ట్స్ లో కూడా బడ్జెట్ కట్ చేస్తున్నారు. రిజల్ట్ ఏంటి అంటే, ఈ కంపెనీస్ హైర్ చేసిన చాలా మందికి ఇప్పుడు పని లేదు. దే ఆర్ ఆన్ బెంచ్. ఒక కంపెనీ పని లేని ఒక మనిషికి ఎంతకాలం సాలరీ ఇస్తూ పోతారు? సో ఫస్ట్ బెంచ్ మీద ఉన్న వాళ్ళని, తర్వాత పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్లీ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి తీసేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో ఈ లే ఆఫ్స్ అనేవి ఇంకా కంటిన్యూస్ గా ఇలాగే ఉంటాయని క్వశ్చన్ మీరు అడిగితే, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎస్. ఇంకో 1-2 క్వార్టర్స్ ఈ ప్రెషర్ అనేది ఉండొచ్చు. ద మార్కెట్ ఈస్ ఇన్ ఏ కరెక్షన్ ఫేస్. కానీ భయపడకండి, ఎవ్రీ కరెక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. బట్ ఈ కరెక్షన్ కి ఇంకొక పెద్ద కారణం కూడా యాడ్ అవుతుంది. ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఇన్ రీసెంట్ హిస్టరీ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ ఏఐ మన జాబ్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, దాన్ని చూసి భయపడాలా లేదా, దాంతో పాటు మనం ఎలా ఎదగాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఏ వల్ల జాబ్స్ పోతాయా? సింపుల్ ఆన్సర్ ఇస్ ఎస్ అండ్ నో. ఏ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని డైరెక్ట్ గా రిప్లేస్ చేయదు, కానీ ఏని ఎలా యూజ్ చేయాలో తెలిసిన ఇంజనీర్ అండ్ అది తెలియని ఇంజనీర్ ని మాత్రం 100% రీప్లేస్ చేస్తాడు. ఇది ఫిక్స్. థింక్ అబౌట్ ఇట్. రిపిటేటివ్ టాస్క్. ఫస్ట్ థింగ్, బేసిక్ కోడ్ జనరేట్ చేయడానికి, యూనిట్ టెస్ట్ కేసెస్ రాయడానికి, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు చాట్ జీపీటీ, గిట్ హబ్, కోపైలట్ లాంటి టూల్స్ వచ్చేసాయి. సో ఓన్లీ ఆ పని మాత్రమే చేసేవాళ్ళు, ఎంట్రీ లెవెల్ లోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు. డేటా అనాలిసిస్, బేసిక్ డేటా క్లీనింగ్, తర్వాత టెస్టింగ్. ముందు 10 మంది మాన్యువల్ టెస్టర్స్ చేసే రిగ్రెషన్ టెస్టింగ్ ని ఇప్పుడు ఒక్క ఆటోమేషన్ స్క్రిప్ట్ విత్ ఏ ఇంటిగ్రేషన్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. సో ఏ డైరెక్ట్ గా
గా అన్ని జాబ్స్ తీసేసుకోదు. ఇట్ విల్ చేంజ్ అవర్ జాబ్స్. ముందు మనం 8 అవర్స్ లో చేసే పని ఇప్పుడు ఏ టూల్స్ యూస్ చేసుకుని 4 అవర్స్ లో చేస్తున్నాం. ఆ మిగిలిన 4 అవర్స్ లో మనం ఇంకా క్రియేటివ్ గా ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేయొచ్చు అనమాట. అలా చేసిన వాళ్ళ జాబ్ ఎప్పుడు కూడా సేఫ్ గానే ఉంటుంది. అందుకే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏ వల్ల జాబ్స్ పోతాయా అనేది కాదు, ఏ క్రియేట్ చేసే ఈ కొత్త జాబ్స్ కి ప్రిపేర్ అయి ఉన్నారా లేదా అనేది అనమాట. ఇక్కడ ప్రాబ్లం అర్థమైంది, మార్కెట్ సిచ్యువేషన్ తెలిసింది, ఏ ఇంపాక్ట్ ఏంటో కూడా కొంచెం క్లియర్ గానే అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? హౌ కెన్ వి బిల్డ్ ఎ ఫోర్ట్ అరౌండ్ అవర్ కెరీర్? హౌ టు బికమ్ లే ఆఫ్ ప్రూఫ్స్? లెట్స్ బిల్డ్ అవర్ యాక్షన్ ప్లాన్. అసలు క్లియర్ గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇలాంటి లే ఆఫ్ టైమ్ లో మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలని చెప్పేసి. ఇది వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్, సో ఇక్కడ నుంచి మిస్ చేయకండి. ఐ కాల్ దిస్ as విజిబుల్ ఫ్రేమ్వర్క్. VISIBLE, విజిబుల్ ఫ్రేమ్వర్క్ అనమాట. వి అంటే వర్సటైల్, బి ఇట్ టీ షేప్ ఎంప్లాయ్. అంటే ఎప్పుడైనా మీరు ఐటీలో చూస్తే టీ షేప్డ్ ఎంప్లాయీస్ కి ఎక్కువ కాలం ఉంటారు అనమాట. వాళ్ళు ఒకటే టెక్నాలజీలో స్కిల్ మీద డిపెండ్ అవ్వకండి. ఐ లాగా ఒక స్కిల్ లో డీప్ గా ఉండాలి, బట్ టీ లాగా రిలేటెడ్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా డెవలపర్ అయితే జస్ట్ జావానే కాకుండా కొంచెం AWS ఆర్ అష్యూర్ క్లౌడ్ బేసిక్స్, కొంచెం డెవాప్స్ టూల్స్, ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఇప్పుడు డిమాండ్ అనేది ఉంది, కానీ ఎప్పుడు అంటే వాళ్ళు అన్ని విధాలుగా క్లౌడ్ లో కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఉంది. లేదు అన్నప్పుడు పక్కన పెట్టేసే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వి అయిపోయాక ఐ, ఇన్వెస్టింగ్ ఇన్ అప్ స్కిల్లింగ్. మీ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుందిలే అని చెప్పేసి వెయిట్ చేయకండి. ఎవ్రీ వీకెండ్ ఒక 2-3 అవర్స్ న్యూ టెక్నాలజీ నేర్చుకోవడానికి స్పెండ్ చేయండి. రైట్ నో మార్కెట్ లో హాట్ స్కిల్స్ ఏంటి అనే డౌట్ మీకుంటే క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, AI/ML, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, సర్వీస్, సేల్స్ ఫోర్స్, ఇలాగా మీకు సంబంధించిన డొమైన్ లో మీరు ఏది బెస్ట్ అనుకుంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. మీరు ఏ డొమైన్ లో ఉన్నా ఈ స్కిల్స్ మీ రెజ్యూమేలో ఉంటే యు ఆర్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ 50% ఆఫ్ ది క్రౌడ్ అనమాట. తర్వాత VI అయిపోయిన తర్వాత ఎస్, షోకేస్ యువర్ వర్క్. మీరు చాలా టాలెంట్ అయి ఉండొచ్చు, బట్ ఆ విషయం మీ మేనేజర్ కి, మీ టీమ్ కి తెలియకపోతే వేస్ట్. టీమ్ మీటింగ్స్ లో మాట్లాడండి, ఐడియా షేర్ చేయండి. మీరు చేసిన వర్క్ వాళ్ళ కంపెనీకి ఎలా హెల్ప్ అయిందో క్వాంటిఫై చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆటోమేటెడ్ దిస్ ప్రాసెస్ విచ్ సేవ్ 10 అవర్స్ ఆఫ్ మాన్యువల్ వర్క్ పర్ వీక్ అని చెప్పేసి నెంబర్స్ తో మాట్లాడండి. మేనేజర్స్ ఎప్పుడు కూడా నెంబర్స్ కి ఇంప్రెస్ అవుతారు అనమాట. మీ మేనేజర్ తో రెగ్యులర్ గా 1-on-1 మీటింగ్స్ పెట్టుకొని మీ కెరీర్ గ్రోత్ గురించి డిస్కస్ చేయండి. ఎస్ తర్వాత ఐ, ఇంక్రీజ్ యువర్ నెట్వర్క్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పా. మీ జాబ్ పోయినా మీ నెట్వర్క్ మిమ్మల్ని కాపాడుతుంది. లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా ఉండండి. మీ డొమైన్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకోండి. కంపెనీలో వేరే టీమ్స్ లో పరిచయం పెంచుకోండి. ఇండస్ట్రీ ఈవెంట్స్, టెక్ మీటప్స్ కి అటెండ్ అవ్వండి. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట మీకు హెల్ప్ అనేది చేస్తారనమాట. ఆ ఉడత సాయం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కాబట్టి అన్ని దారులు ఓపెన్ గా పెట్టుకోవడం మంచిది. అండ్ తర్వాత వచ్చేసి బి, బిల్డ్ ఎ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్. ఇప్పుడు ఇది చాలా క్రిటికల్. టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నా ఫైనాన్షియల్ గా ప్రిపేర్ గా లేకపోతే చాలా స్ట్రెస్ అవుతారు. మినిమం 6 months అండ్ ఎక్స్ట్రాగా మీ ఖర్చులకు సరిపడా మనీని, అంటే దీన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు, అదొక సపరేట్ బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలియదు, సో రెడీ ఫర్ ఎవ్రీథింగ్ ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి ఎల్, లర్న్ ది బిజినెస్ అనమాట. జస్ట్ మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడం కాకుండా బిజినెస్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. నేను రాసే కోడ్ కంపెనీకి ఎలా మనీ జనరేట్ చేస్తుంది, ఈ ఫీచర్ వల్ల కస్టమర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఇలా ఆలోచించే వాళ్ళని కంపెనీస్ ఎప్పుడు వదులుకోవు. బికాస్ యు ఆర్ నాట్ జస్ట్ కోడర్, యు ఆర్ అ ప్రాబ్లమ్ సాల్వర్. తర్వాత వచ్చేసి ఫైనల్ గా ఈ, ఎన్హాన్స్ సాఫ్ట్ స్కిల్స్. మీకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా అది వేరే వాళ్ళకి చెప్పడం రాకపోతే యూజ్ లేదు. కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్, టీమ్ కోలాబరేషన్, ఈ 3 స్కిల్స్ ఇప్పుడున్న సినారియోలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విజిబుల్ ఫ్రేమ్వర్క్ ని ఫాలో అయితే మీరు లే ఆఫ్ లిస్ట్ లో డెఫినెట్ గా ఉండరు. ఒకవేళ వెళ్ళినా విల్ బి కాన్ఫిడెంట్ అనఫ్ టు గెట్ అనదర్ జాబ్ వెరీ వెరీ క్విక్లీ అనమాట. సో ఈ వీడియో అయిపోయాక మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి, యాక్షన్ తీసుకోండి. సో ఈ లే ఆఫ్ నుండి తప్పించుకోవాలన్నా ఆర్ ఇంకా ఇలాంటి లే ఆఫ్ స్ట్రెస్ మీద ఉండకూడదన్నా మీరు ఇప్పటి నుంచే ఈ విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. సో వన్ థింగ్, మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. మినిమం 6 months ఎమర్జెన్సీ ఫండ్స్ ఉందా లేదా అనేది ఈ వీడియో అయిపోయిన వెంటనే చెక్ చేయండి. లేకపోతే ఈ నెల నుంచే సేవింగ్ అనేది స్టార్ట్ చేసేయండి. నో ఎక్స్క్యూజెస్. సెకండ్ థింగ్, మీ రెజ్యూమ్ ఓపెన్ చేయండి. లాస్ట్ 6 months లో నేర్చుకున్న కొత్త స్కిల్స్ ఏమైనా యాడ్ చేశారా అనేది ఒకసారి చూసుకోండి. ఒకవేళ యాడ్ చేస్తే యూఆర్ ఆన్ ట్రాక్, ఒకవేళ లేకపోతే మీరు రిస్క్ లో ఉన్నట్టే. త్వరగా యాడ్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ థింగ్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. లాస్ట్ వారంలో ఎంత మందితో కొత్త కనెక్షన్స్ పెట్టుకున్నారని చూసుకోండి. ఒకవేళ అలా మీరేమి పెట్టుకోకపోతే వాళ్ళతో ఇప్పుడు కనెక్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. బికాస్ మళ్ళీ చెప్తున్నా, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని కాపాడేది మీ కంపెనీ కాదు, మీ మేనేజర్ కాదు, ఈ 3 మీ స్కిల్స్, మీ మనీ, మీ నెట్వర్క్. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.